అటు డాడ్ దగ్గర కూడా ఉండొచ్చు, ఇటు బ్రాంచ్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో రెండూ కలిసి వస్తాయి అని చెప్పాడు మోక్ష్. ఇంతలో సుమలత అక్కడికి వచ్చింది. వీళ్ళని చూసి, నాన్న మోక్ష్, ఏంటి నాన్న ఏదో బ్రాంచెస్ అని అంటున్నావు అని అడిగింది కొడుకుని. చూడండి, మళ్ళీ రిపీట్ చేసే ఓపిక నాకు లేదు. అత్త, ఆవిడికి నువ్వే చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోక్ష్ బ్రదర్. కన్న కొడుకి అయినా నన్ను ఎందుకు పరాయిదాన్నిలా చులకనగా చూస్తున్నాడో అర్థమవ్వక కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ ఉంది బాధగా సుమలత. అటేం చూస్తావులే కానీ వదినా, రేపు ఇండియాకి, అదే ఇంటికి వెళ్తున్నాము. ఉదయాన్నే ఫ్లైట్. అందుకే నీ బట్టలు అవి సర్దుకొని సిద్ధంగా ఉండు అని నా మేనలుడు చెప్పమన్నాడు నీకు అని కసిరినట్టుగా చెప్పి వెళ్ళిపోయింది దామిని. భగవంతుడా, నేనేం పాపం చేశాను స్వామి? ఎందుకు నేనంటే ఎవరికీ గిట్టట్లేదు. అటు ఆడపడుచులకి, ఇటు తోడికోడలికి, ఆఖరికి కడుపున పుట్టిన కొడుక్కి కూడా ఎందుకు